హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే, నేను ఈ మధ్య రీసెంట్గానే కాదు, దాదాపు చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పుడు దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి ఇది ఇంకా ఎక్కువైపోయింది. సో ఆన్లైన్ మోసాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మన ఛానల్ పెట్టి నాకు తెలిసి ఇది ఇంకా 1.5 మంత్ కూడా కంప్లీట్ కాలేదు. మన ఛానల్కి ప్రమోషన్ చేస్తాము అంటూ మెయిల్ అయితే వచ్చింది. సో నేనైతే సెట్టింగ్స్ చేసుకున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మన లాగిన్లో మనం ఏం చేయాలంటే, మన పర్సనల్ లేదా మనం ఏదైతే యూట్యూబ్కి లాగిన్ అవుతామో ఆ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. సో అది ఆ లింక్ ఆ ఈమెయిల్ ఐడి మనం ఇచ్చినప్పుడు ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు అదేమవుతుందంటే, మనకి అది ఎవరైనా మన ఛానల్లో మా ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేయండి అని చెప్పడానికి అది యూజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి యూట్యూబ్లో మామూలుగా వస్తున్నది. ఇది ఎలాంటి వాళ్ళకి ప్రమోషన్స్కి ఇవ్వమని చెప్తారంటే, మా ప్రోడక్ట్ని ప్రమోషన్కి ఇవ్వండి అని చెప్పి, ప్రమోషన్ చేయండి అని ఎవరికైతే చెప్తారంటే, పెద్ద పెద్ద ఛానల్స్ మినిమం ఒక 10K, ఒక 1000 కూడా చాలా తక్కువ నాకు తెలిసి. 1000 నుంచి 1000 నుంచి మా ప్రోడక్ట్ 2000, మినిమం 5000 నుంచి క్రాస్ అయిన సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి, 5000 సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ప్రమోషన్స్ అనేవి వస్తే నమ్మచ్చు. ఇంకోటి, జెన్యున్గా ఉంటేనే ప్రొసీడ్ అవ్వాలి. బట్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది ఏంటంటే, నాకైతే ఒక మెయిల్ వచ్చింది. పికిల్స్ అనేవి మా పికిల్స్ అండి, మా ప్రోడక్ట్స్, వీటిని మీరు ప్రమోషన్ చేయండి అని అన్నారు. సో దాంట్లో అంటే ఓవరాల్గా దాని గురించి కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఇచ్చున్నారనమాట. సో ఇది నేనేంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే నేను యూట్యూబ్ గురించి కొంచెం తెలుసుకున్నాను అనమాట. బిఫోర్ జీరో నాలెడ్జ్తో నేను స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు ఛానల్ అయితే మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ప్రమోషన్ చేయమని అనగానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. సో మెయిల్లో కూడా క్లియర్గా ఏం లేదు, క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి పికిల్స్ గురించి తెలుసుకోవాలంటే కాల్ చేయండి అని అన్నారు. సో ఇంతకుముందు నేను అయితే ఫాలో అయ్యాను. అయితే వాటిలో ఏం చెప్పారంటే, మీకు ప్రమోషన్ చేస్తాము, కనీసం సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉండరు, అయినా మీకు ప్రమోషన్ చేస్తామని మీ దగ్గరకు వస్తే నమ్మద్దండి. సో అలాంటివన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్. వాళ్ళు కొంత అమౌంట్ మీ దగ్గర నుంచే ప్రమోషన్ చేయమని చెప్పి మీ దగ్గర నుంచి అమౌంట్ అడుగుతారు అని. సో ఈ విషయం తెలిసి నేను దానికైతే రిప్లై ఇవ్వలేదు. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసి మినిమం ఒక 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేకుండా ఉంటారో, అలాంటి వాళ్ళకి వస్తే మీ దగ్గరికి ప్లీజ్ ఇలాంటి వాళ్ళని నమ్మద్దు. వీళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రాక్షన్ అమౌంట్ కట్టమంటారు. మనమైతే గుడ్డిగా ఏంటంటే, సో నిజమే కదా, మనకి ఇంత అమౌంట్ ఆఫర్ ఇస్తున్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ మీదనో లేకపోతే ఏదైనా కూడా మనం కట్టమంటారు. సో ఇలాంటి వాటిని అయితే మనం నమ్మొద్దండి. ఇది ఫస్ట్. ఈ మధ్య నాకు ఆన్లైన్లో చాలామంది స్టేటస్లో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అని, సో కొన్ని స్టేటస్లు అయితే మేము ఇంత అర్న్ చేసుకున్నామని స్టేటస్లు పెడతా ఉన్నారు. సో దాని గురించి అయితే నేను ఈరోజు ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మాకు తెలిసిన ఒక అక్క, తను టైలరింగ్ చేస్తుంది, మా ఇంట్లో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వర్క్ చేస్తుంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కొంచెం దూరంగా ఉండి చదివిస్తున్నారు అనమాట. వాళ్ళని వేరే హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి. సో దానికంటే ముందుగా ఏంటంటే, ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎవరిని చూస్ చేసుకుంటున్నారంటే, మెయిన్లీ లేడీస్ని, అందులోనూ హౌస్ వైఫ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు హౌస్ వైఫ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే, బికాజ్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళు ఇంట్లో పని చేసుకొని కొంత టైం ఖాళీగా ఉంటుంది. సో ఆ టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు, నేను కూడా చన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్టుగా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, భర్తకి సపోర్ట్గా ఉందామని ఏదో ఒక చిన్న చిన్న పనులు అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో
మనకి ఏదైనా హ్యాండ్ వర్క్ కొంతమంది చేస్తారు, కొంతమంది టైలరింగ్ చేస్తారు, కొంతమంది పెయింటింగ్స్ చేస్తారు, కొంతమంది ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తుంటారు. సో అలాగా కొంత మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో ఇలా ఉంటే ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారనమాట. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు లేడీస్ ఏంటంటే హౌస్ వైఫ్స్, వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళలేరు. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఫ్యామిలీ పోదు. సో అలాంటి వాళ్ళని మెయిన్లీ టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మెయిన్లీ టార్గెట్ చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు, మీరు చేసుకోవచ్చు అని అట్లా చెప్తున్నారు. రీసెంట్గా అయితే ఒక అక్క అయితే నాకు తెలిసిన అక్కేను చాలా రోజుల నుంచి. సో ఆమె అయితే ఈ మధ్య కాలంలో స్టేటస్లో బాగా పెడతా ఉందన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎంత ఎర్న్ చేసుకుంటున్నారు ఏంది అనేది ఆ స్టేటస్లో పెడతా ఉంది. సో అంతా కూడా నార్త్ వాళ్ళే, ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు కాదనమాట, నార్త్ వాళ్ళే. సో అలా స్టేటస్లో పెడతా ఉంది. నేను అడిగాను అనమాట, ఏంటక్క ఇట్లాగా స్టేటస్లో పెడతా ఉన్నావు ఏంటి అని అంటే, అక్క నాకు చెప్పింది, ఇట్లా ఇవి మనం మన స్టేటస్లో కానీ వీళ్ళు మనకు కొన్ని పిక్స్ పంపిస్తారు, ఇవి మన స్టేటస్లో పెట్టుకోవాలి, పెట్టుకున్నందుకు మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక యాప్ అనేది మనకి ఇస్తారనమాట, ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రతిరోజు ఇంత అమౌంట్ అనేది మనకి జనరేట్ అవుతుంది అని చెప్పింది. సో మనం ఇలా చేస్తే అది నలుగురికి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఎట్లా అంటే చైన్ అనమాట, చైన్ లాగా ఇది ఫ్రాడ్ అనేది ఎలా అవుతుందంటే ఒక సర్క్యులేట్ అవుతుంది, చైన్ లాగా సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు స్టేటస్లో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ సర్కిల్లో ఒక దాదాపు వాళ్ళ కాంటాక్ట్లో ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు చూసి వాళ్ళలో కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కూడా ఏంటి అని అడిగినప్పుడు ఇది ఇట్లా అమౌంట్ మనం ఇది చేసుకోవచ్చు, జనరేట్ అవుతుంది, సో మనం ఇలా స్టేటస్లో పెట్టుకుంటే చాలు, మనకి ఏం అవసరం లేదు అని అంటారు. సో అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ అట్లా అమౌంట్ని ఇది అట్లా అది ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అమౌంట్ అనేది మనకి అకౌంట్లో పడదు, కానీ మన ఆ యాప్లో చూపిస్తుంది మనకి ఇంత అమౌంట్ వచ్చింది అని. సో బట్ అదైతే అమౌంట్ అయితే మనకి రాదు. ఇలా చెప్పి మనని మోసాలు చేస్తుంటారు. సో ఇది మెయిన్ థింగ్. ఆ అక్క ఏంటంటే రోజు పెడతా ఉన్నింది, నేను చూస్తున్నాను, తర్వాత కొన్ని రోజులకు ఆపేసింది అనమాట. ఎందుకు దాదాపు ఒక 2 వీక్స్ పెట్టావక్క, ఏమైంది మళ్ళీ అని అంటే, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు 56,000 అనేది జనరేట్ అయిందంట. సో ఇంత అమౌంట్ జనరేట్ అయింది కదా అని పాప మా అక్క ఏం చేసింది, వీళ్ళు ఏం చెప్పారంటే అమౌంట్ జనరేట్ అయింది, సో విత్డ్రాల్ చేసుకోవాలి, సో పలానా 30 డేస్ తర్వాత మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒక 60 డేస్ తర్వాత పాపం 2 months కష్టపడి 56,000 ఎర్న్ చేసుకుందనమాట కష్టపడి. సో ఇలా కష్టపడి చేసుకున్న తర్వాత ఏం లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో మన డీటెయిల్స్ ఇవ్వాలి, మన అకౌంట్లో అమౌంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఏది మనం ఇలా స్టేటస్లు పెట్టే కొద్దీ రీచ్ అయ్యే కొద్దీ అనమాట. ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు ఆ లింక్ అనేది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నాకు మళ్ళీ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒక యాప్ మాత్రమే, కానీ మన అకౌంట్లో ₹1 కూడా పడదు. వాళ్ళు 56,000 మీకు వచ్చింది అని చెప్పి మెయిల్ అయితే పెట్టారు. పాపము ఈ అక్క ఏం చేసిందనంటే అమౌంట్ 56,000, కానీ మీరు 4,800 రూపీస్ మీరు కట్టాలి అని, అంటే 200 తక్కువ 5,000 మీరు కడితే ఈ 56,000తో పాటు మీరు ఎంత అమౌంట్ అయితే ఫ్రాక్షన్ అమౌంట్ కట్టారో ఆ 4,800 కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది, మొత్తం మీ అకౌంట్కి వచ్చేస్తుంది, ఇది సేఫ్టీ సెక్యూరిటీ మాత్రమేను అని చెప్పారు. పాపము ఆ అక్క ఏం చేసిందంటే 56,000 వస్తున్నప్పుడు మళ్ళీ అమౌంట్ మనకి రిటర్న్ వేసేస్తారు కదా, ఎందుకు అని చెప్పి ఈ 4,800 అనేది అమౌంట్ పే చేసింది. సో చేసినప్పుడు పాప మా అక్క ఏం చేసిందంటే ఈ అమౌంట్ ఎప్పుడైతే పే చేసిందో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఫోన్స్ లేవు. నేను అక్క 4,800 కట్టేంత వరకు అక్క దగ్గర ఫోన్లు ప్రతి గంటకి ఫోన్లు చేసేవాళ్ళు అనమాట. మీ అమౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు వెంటనే అమౌంట్ క్రెడిట్ చేస్తే మీ అకౌంట్లో పడుతుంది అని. పాప మీ అక్క ఏం చేసింది, దాదాపు ఒక 2 months కష్టపడి ఎర్న్ చేసుకొని 4,800 అనేది 56,000 ఎర్న్ చేసుకున్నాను అన్న ఆశతో ఈ 4,800 కట్టిందనమాట. ఇలా కట్టడం వల్ల ఏమైందంటే నెక్స్ట్
డే వాళ్ళని ఫోన్ చేసి అడిగిందంట, నేను ఇట్లా అమౌంట్ కట్టానంటే మీరు కట్టిన ఒక 24 అవర్స్ తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, సో వెయిట్ చేయండి 24 అవర్స్ అన్నారనమాట. ఈ 24 అవర్స్ అక్క పాపం వెయిట్ చేసింది. అయితే చేశాక ఏం జరిగిందంటే ఇంకా మళ్ళీ తర్వాత నుంచి ఫోన్స్ లేవు. ఈమె ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా, వాళ్ళ హస్బెండ్ నుంచి ఫోన్ చేస్తున్నా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఇంకా హౌస్ వైఫ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏంటంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఏదో పాపం వాళ్ళు ఏదో కొంచెం అర్న్ చేసుకొని హస్బెండ్కి ఏదో సపోర్ట్ చేద్దాము అని అనుకుంటుంటారు. సో అందుకని ఏం చేస్తారంటే ఎంతో కొంత అమౌంట్ మనము సేవ్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒక ఖర్చుకు పనికొస్తుంది, ఏదో ఒక అవసరానికి మనకి ఉంటుంది అని ఇలా వాళ్ళు అనుకొని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది వాళ్ళ అవకాశంగా తీసుకొని దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళొక చైన్ లాగా ఈ సైబర్ నేరాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఎందుకు ఈ విషయం అంటే నేను అక్క పర్మిషన్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చేసి పెట్టు అని చెప్పింది. ఎందుకంటే నాలాగా మోసపోయే వాళ్ళు, సో అమౌంట్ పోయినా కానీ బాధ లేదు, కానీ ఇలా ఒక్కరి దగ్గరే కాదు, ఇలా ఎంతమంది దగ్గర అమౌంట్ అనేది వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు మనం తెలుసుకోవాలన్నమాట. సో పాపం ఈ అక్క ఎంతమందికి లింక్ ఫార్వర్డ్ చేసిందో వాళ్ళు కూడా నమ్మి అట్లాగే ఎంతో కష్టపడి వాళ్ళు ఒక 2 months ఎర్న్ చేసుకున్నాక అమౌంట్ వస్తుందిలే అని ఆశపడి డబ్బులు కట్టడము, ఇదంతా ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళకి నష్టం అనేది వస్తుంది. సో ఎవరైనా మనకి జాబ్ ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి మనం వాళ్ళకి జాబ్ ఇస్తున్నామా లేకపోతే వాళ్ళకి మనం వర్క్ చేసి పెడుతున్నామా, అలాంటప్పుడు మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఇలాగా ఆన్లైన్లో స్టేటస్లలో ఏమైనా పెట్టుకోండి అని అంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. తస్మాత్ జాగ్రత్త.